లక్ష్యం సమాజహితం. నేను మీ కల్పన. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు. హెచ్ఆర్ఎస్ లాభాల తగ్గింపుపై ఆగ్రహం. పునః పరిశీలించకపోతే ఊరుకోబోమన్న ఉద్యోగ సంఘాలు. రెక్కమానులో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ. ఒమిక్రాన్ వైరస్ పై అవగాహన. పార్వతీపురంలో ఘనంగా గణతంత్ర వేడుకలు. ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాల పంపిణీ అందజేత. మచిలీపట్నంలో ఆకట్టుకుంటున్న శకటాల ప్రదర్శన. గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 11వ PRC వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. PRC సాధన సమితి రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లా పార్వతీపురం విభాగం పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఆందోళన చేశారు. బెలగంకోట జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. PRC ఫిట్మెంట్ IR కంటే తక్కువగా 23% ప్రకటించడం అన్యాయమన్నారు. అదేవిధంగా చరిత్రలో ఇంతవరకు ఏ PRCలోనూ HRS ల్యాబ్లు తగ్గించలేదన్నారు. 5 ఏళ్లకోసారి న్యాయంగా తమకు రావాల్సిన వేతనాల్లో కోతను విధించడాన్ని పునః పరిశీలించాలని కోరారు. అలా జరగకపోతే వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొంటాయంటూ హెచ్చరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ సభ్యులు అలజంగి జోగారావు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని మున్సిపల్ కమిషనర్ ఎగురవేశారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులు వివిధ రకాల గీతాలను ఆలపించారు. ఉత్తమ సేవలందించిన మున్సిపల్, సచివాలయం సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే బహుకరించారు. వస్తే కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు. నువ్వెవరైనా సరే అర్హుడు అయితే చదువు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ముందుంటుందని మాటించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో కనీవిని ఎరగిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం అనేది రాజ్యాంగ ఫలాలని ఏ విధంగా ప్రజలకు చేరువ చేస్తున్న విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ముందుంది అనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ని మరి ముఖ్యంగా ప్రాథమిక హక్కులని పొందుపరిచి
పరిపాలన దక్షతతో పూర్తి స్థాయి స్వాతంత్రం ఈ రోజుతో వచ్చిన విషయాన్ని మనందరము గ్రహించాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ని మరి ముఖ్యంగా ప్రాథమిక హక్కులని పొందుపరిచి పరిపాలన దక్షతతో పూర్తి స్థాయి స్వాతంత్రం ఈ రోజుతో వచ్చిన విషయాన్ని మనందరము గ్రహించాలి. ఆగస్టు 15 ఆ రోజు అనౌన్స్ చేస్తే 1950 జనవరి 26వ తేదీన పూర్తి బాధ్యతతో భారతదేశానికి మీకు మీరే పరిపాలించుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పి బ్రిటిష్ వారు ఈ రోజు నుండి మన దగ్గర నుండి వెళ్ళిపోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి స్థాయిగా భారతదేశ ప్రజల యొక్క నాయకులే ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయడానికి వచ్చిన రోజుని మనం జ్ఞాపకం చేసుకోవాలనే ఆలోచనతో భారత ప్రభుత్వం ఈ రోజుని ఇటువంటి ఏర్పాట్లో కార్యక్రమం ఈ రాష్ట్రంలో అన్ని దిశలుగా అనేక మంది త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలాలను జ్ఞాపకం చేసుకొని రేపు భవిష్యత్తుని కూడా ఎలా ఉంచాలి, ఈరోజు పరిపాలనకి వస్తున్న ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలి, మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కుని ఈ రిపబ్లిక్ డేని గుర్తు చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్న ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి అతిశయోక్తి లేదని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కదిరి తాలూకా గాండ్లపెంట మండలం రెక్కమాను ఉన్నత పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్టేట్ కమిటీ సభ్యుడు రవీంద్ర నాయక్, కదిరి నియోజక ఇన్ఛార్జ్ శివశంకర్, రఘురావు, ఉపాధ్యక్షుడు నాసిర్ అహ్మద్, హెడ్ మాస్టర్ రఘునాథ్ నాయక్, టీచర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు భౌతిక దూరంపై అవగాహన కల్పించారు. చిన్నపిల్లల డాక్టర్ డిటి మదన్ కుమార్ ఒమిక్రాన్ వైరస్ పై విలువైన సలహాలు ఇచ్చారు. సామాజిక దూరం అంటే మనిషికి కొంత దూరం 2 మీటర్లు 3 మీటర్లు అంటే స్కూల్లో మనము తక్కువ స్పేస్ లో ఉంటాం. కావున జాగ్రత్తగా ఎవరికైనా జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఎవరికి కంప్లైంట్ చేయాలా? హెచ్ఎం మేడం గారికి తెలియజేయాలా? ఉంది కదా మనకెందుకులే అని అనుకోకూడదు. మన పక్క వ్యక్తి ఎవరైనా మన పక్క యూట్యూబ్ లో హైలైట్ చేసేస్తాడు. వీడియో తీసుకున్నాడు. బాగా మెనూ మార్చారా? తీసుకున్నారా? మాస్క్ తీయండి, పిల్లల దగ్గర వాళ్ళ అన్నం తింటారు. అది ఇంకైతే నో ప్రాబ్లమ్స్. బాగా చూసుకుంటారు మీ సార్లు, ఏ వారులంతా బాగా చూసుకుంటున్నారు. ఓకే, స్కూల్కి అందరూ వస్తున్నారా? జ్వరాలు ఎట్లున్నాయి? జ్వరాలు రాలేదు స్కూల్లో? వచ్చిన పిల్లలు రాకుండా ఇళ్ళ దగ్గర ఉన్నారా? అన్ని అనుకూలంగా బాగున్నావా? అన్ని అనుకూలంగానే ఉన్నాయా? తాగునీరు బాగుంది మీకు? ఎట్లా దొరుకుతుంది మీకు? ఫిల్టర్ పెట్టారు ఇక్కడ స్కూల్లో? ఎవరి ఆధ్వర్యంలో? ప్రిన్సిపల్ గారు ఇచ్చారా? ఎవరో హెచ్ఎం గారు పెట్టారు. అందరికి బాగున్నాయి వాటర్ అయితే. మినరల్ వాటర్ అయితే అవుతున్నారు మీరంతా. వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో శంకర్ నాయక్, స్వామి గౌడ్, దాసు గౌడ్, శేఖర్ గౌడ్, వెంకటేష్, యాదగిరి రెడ్డి పాల్గొన్నారు.
भारत माता की अनंడి గట్టిగా भारत माता की भारत माता की भारत माता की भारत माता की నమస్కారం. నా పేరు శంకర్ నాయక్. మేము ఆటో డ్రైవర్. ఆటో యూనియన్ ఆటో అంటే అందరము యూనియన్గా ఉండి ఐకమత్యంగా ఉండి దేశభక్తి కలిగి ఉండి మనం అందరము అన్నదమ్ములుగా అందరము కలిసిమెలిసి ఉండి దేశభక్తి కలిగి ఉండాలి. అందరము మంచిగా జీవించాలని నా యొక్క కోరిక. ఇలాంటి కార్యక్రమము ముందుగా ఇంకా ఎన్నో చేసి మనం అందరము ఆటో యూనియన్ ఐకమత్యంగా ఉండి ఐకమత్యంగా చేసుకొని మంచిగా ఉండాలి. అంతేగాని ఆటో అంటే కష్టపడితేనే వస్తుంది కాబట్టి అందరం కష్టజీవులము. అందరం ఒకే విధంగా కలిసిమెలిసి ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలి, అంతా మంచి చేకూర్చాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్ మాతా की భారత్ మాతాకి జై భారత్ మాతాకి. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జె నివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందన స్వీకరించారు. పతాకావిష్కరణ అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనం ద్వారా పెరేడ్ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్తో కలిసి కలెక్టరేట్ పరిశీలించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మంత్రి పేర్ని నాని, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాము, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎల్ శివశంకర్, ఏఆర్, అదనపు ఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తూ 3 వేవ్లు ప్రకంపనలు రేపుతున్న సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే మొట్టమొదటి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ను విజయవాడ సిద్ధార్థ మహిళా మెడికల్ కళాశాల డోన్ మున్సిపల్ కార్యాలయాలలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, వైస్ చైర్మన్ కొట్రికే హరికిషన్, మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో మహానుభావుల త్యాగం వల్లనే ఈనాడు ఈ వేడుకలను జరుపుకోగలుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, సచివాలయ అడ్మిన్లు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 81,733 మంది ప్రభుత్వం నిర్దేశించిన నగదు మొత్తాన్ని చెల్లించారు. నగదు చెల్లించిన లబ్ధిదారులందరికీ గత డిసెంబర్ నెలాఖరు నుంచి పట్టాలు పంపిణీ ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా దస్తావేజులు ప్రింటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు 38,000 పట్టాలు సిద్ధం చేశారు. అందులో ఆయా మండల అధికారుల ద్వారా 20,443 పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. మనబడి నాడు నేడు పథకం. మనబడి నాడు నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన ఫలితాలను చూస్తా ఉన్నాం. తొలి విడత జిల్లాలో 272 కోట్ల రూపాయలతో 1,121 పాఠశాలల్లో ప్రహరీ గోడలు, తాగునీటి సౌకర్యం, భవన మరమ్మతులు వంటి 9 కాంపోనెంట్లు అభివృద్ధి చేశారు. 2 విడతల్లో మరో 809 పాఠశాలను అభివృద్ధి చేయనున్నాం. అమ్మఒడి పథకం కింద జిల్లాలో 3.76 లక్షల మంది తల్లుల ఖాతాలో 15,000 చొప్పున 564 కోట్ల రూపాయలు జమ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు
అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలు అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ రంగం ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాల ఫలితంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2019లో పోలిస్తే 2020-21లో దాదాపు 100% వృద్ధి సాధించామని తెలియజేస్తున్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీ విఘ్నేశ్వర కార్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. డ్రైవర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. డ్రైవర్ దినోత్సవాన్ని పండగలా జరుపుకోవడం ఎంతో సంతోషం కలిగిందన్నారు. తమ యూనియన్లను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు యేసురాజు, ఉపాధ్యక్షుడు భార్గవ్, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర గ్రూప్ అసోసియేషన్ డ్రైవర్ ఐక్యత వర్ధిల్లాలి 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 మేమందరం కలిసి కార్ డ్రైవర్ డే ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు గవర్నమెంట్ మాకు కూడా ఒక డేని కలిగించినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇలా అలాగనే మా డ్రైవర్ సోదరులందరూ వచ్చి ప్రతి వారం కింద పాల్గొని మమ్మల్ని ముందు నడిపిస్తున్నందుకు మా డ్రైవర్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్. అసోసియేషన్ తరఫున మేము డ్రైవర్లు అందరం కలిపి డ్రైవర్స్ డేని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మా గవర్నమెంట్ ఒక డేటు ప్రకటించి ఇది డ్రైవర్స్ డే అని ప్రకటించినందుకు జరుపుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. జై డ్రైవర్, జై జై డ్రైవర్. అంబేద్కర్ సత్యలేఖన ధ్యానం అది, దాన్ని కూడా మీరు అందరూ వచ్చి దాన్ని సపోర్ట్ చేసి మా సోదరులందరూ గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, నా డ్రైవర్ మిత్రులందరికీ ధన్యవాదాలు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ఎంక్లేవ్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ చీరాల నరసింహ అంబేద్కర్ విగ్రహం సుభాష్ నగర్ కాలనీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. తీసుకొచ్చు మన భారత్
ఘనత శుభాకాంక్షలు జెండా ఎగిరేయడం జరిగింది సాయంక్లం కాలనీలోని. మరి కాలనీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కాలనీ వచ్చిన పెద్దలకు, చిన్నలకు, మహిళలకు వారందరికీ ఈరోజు జెండా కార్యక్రమం ఎగిరేసుకున్నాం కాబట్టి ఈరోజు ఎంతో సంతోషకరం. మన దేశం మన 73 రోజు అయింది కాబట్టి మనం ఎంతో సంతోషంగా ఎగిరేసుకోవడం జరిగింది. మరి సాయంక్లం కాలనీలోని మరి నేను గెలవక ముందుకు మా కాలనీలో వాటర్ రాకపోతుండే. మరి వాటరు 50 లక్షలతోటి వాటర్ పెట్టడం జరిగింది. మరి వాటర్ ఇప్పుడు సమస్య ఏం లేదు, దినం తప్పించి దినం వాటర్ వస్తున్నాయి. మరి మా మేయర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, మా కమిషనర్ గారికి, మా మంత్రి మల్లారెడ్డి గారికి మరి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాటర్ సమస్య మాకు ఎక్కువ ఉండే సాయంక్లంలో. మరి మాకు ఆ నోటు లేకుండా పోయింది. నేను అడగంగానే ఫండ్స్ ఇచ్చి 50 లక్షల రూపాయలతోటి వాటరు మొత్తము చేసుకున్నాము. వాటర్ ఇప్పుడు దినం తప్పించి దినం వస్తున్నాయి కాబట్టి డ్రైనేజీలు కూడా కొన్ని ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి కూడా చేసుకుంటాము. ఇప్పుడు 35 లక్షలతోటి కమిటీలు కూడా పెట్టడం జరిగింది. కమిటీలు కూడా త్వరలోనే ముహూర్తం కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. మరి కాంట్రాక్టర్ వచ్చిండు. మరి ఇది కూడా 6 లైన్ నుంచి పోతున్నాయి కాబట్టి మొన్ననే ₹1 కోటి పెట్టి దానికి ఆ పెద్ద లైన్లోనే కలపమని చెప్పాను. మన లైన్లో కలపొద్దని చెప్పాను. అది కూడా తొందరనే ఇప్పుడు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తే అది పెద్ద లైన్లో కల్పిస్తానని ఈ అవకాశం ఇచ్చిన కాలనీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లో సుభాష్ నగర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు మైసగళ్ల జానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, సుభాష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంలో మా కాలనీలో జెండా కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. చీరల నరసింహ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క కాలనీ మా సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో అందరము ఒక ఏకతాటిగా మా కాలనీ సమస్యలు వచ్చినా మేము కూర్చొని పరిష్కరించుకుంటాము. మా కాలనీ ఎడల మాకు ఏదన్నా ఉంటే మా కార్పొరేటర్ గారు కానీ, మేయర్ గారు కానీ పెద్ద సమస్య ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము. ముఖ్యంగా ఏంటంటే ఈ కాలనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కార్పొరేటర్ గారు దృష్టికి తీసుకెళ్తామని మేము కోరుతూ, మీడియా మిత్రులకు కూడా ఇవి మా కాలనీకి మొట్టమొదటిసారి వచ్చినందుకు వాళ్ళు కూడా శుభాకాంక్షలు ముగిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెచ్ఆర్ఎస్ లాభాల తగ్గింపుపై ఆగ్రహం, పునః పరిశీలించకపోతే ఊరుకోబోమన్న ఉద్యోగ సంఘాలు. రెక్కమానులో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ, ఒమిక్రాన్ వైరస్ పై అవగాహన. పార్వతీపురంలో ఘనంగా గణతంత్ర వేడుకలు, ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాల పంపిణీ అందజేత. మచిలీపట్నంలో ఆకట్టుకుంటున్న శకటాల ప్రదర్శన, గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్.
అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.